ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఏమండి ఈరోజు మనము చిక్కుడుగా టమాటా ఫ్రై చేసుకునే విధానం చూద్దామండి. చిక్కుడుగా అండి 1/2 కేజీ అండి తీసుకొచ్చి శుభ్రంగా కడిగండి చిన్న చిన్న పీసులుగా ఇట్లా పెట్టేసినండి. మన సుంచి చూడండి, ఒక ఉల్లిగడ్డ అండి తురిమి పెట్టేసిన మిర్చీలు అండి ఒక 6 అండి. ఇప్పుడు మనం ఏమండి ఆయిల్ వేడెక్కిందండి. మన కర్రీకి సరిపోయిన ఆయిల్ వేసిన. ఇప్పుడు మినపప్పు అండి టీ స్పూన్ అండి, శనగపప్పు టీ స్పూన్ అండి, ఆవాలండి టీ స్పూన్ అండి, జీలకర్ర టీ స్పూన్ అండి. ఏమండి మనము మిర్చిలు సన్నం కట్ చేసుకున్నాం కదండి, అవి మన ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేద్దామండి. కరివేపాకు అండి 2 రెమ్మలండి. ఇప్పుడు మొత్తం అండి మనము గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి ఒక 2 నిమిషాల పాటు. టీ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు అండి చిన్న స్పూన్ అండి, 1/2 స్పూన్. మొత్తం ఫ్రై చేద్దామండి. మనం ఒక చిన్న కట్ట అండి కొత్తిమీర అండి చిన్నగా తరిమి పెట్టినండి. ఇది పిల్లలు తినరు కదండి, తిననప్పుడు మనం ఆయిల్ వేస్తే అండి మొత్తం నలిగిపోతుందండి. వాళ్ళు అన్నం తినేటప్పుడు అండి కొత్తిమీర ఏది పారేస్తారు కదా అండి, అందుకని ఇట్లా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే అండి వాళ్ళకి కనబడదండి, మొత్తం ఇట్లా చిన్నగా అయిపోతుందండి, అసలు కనబడకుంటుంటుంది, తినేస్తారండి. టమాటాలు అండి ఒక 3 కట్ చేస్తున్నాండి, 3 టమాటాలు. ఏమండి చిటికెడు మెంతిపిండి అండి. ఏమండి చూడండి టమాటా ఇట్లా మొత్తం మెత్తబడాలండి, ఇందులో నలిగిందండి ఆయిల్లో. మనకి మొత్తం నలిగిపోయినాక మనం చిక్కుడుగా వేసుకుందామండి. ఏమండి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేద్దామండి. మనం ఫ్రై చేసుకుందాం చిక్కుడుకాయలు మొత్తం వేసి. మన చిక్కుడుకాయలకండి మొత్తం అండి ఫ్రై అంతా పట్టేయాలండి. పట్టించి 1 నిమిషం పాటు అండి మొత్తం ఇట్లా కలిపితే అండి మొత్తం పడుతుందండి. అప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి ఒక 5 నిమిషాల పాటు. ఏమండి మన చిక్కుడుకాయ టమాటా ఎంత మట్టుకు ఉడికిందో చూద్దామండి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి అండి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇంకొక 2 నిమిషాలలో మన కర్రీ రెడీ అవుతుందండి. మళ్ళీ సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు మనము రుచికి సరిపోను సాల్ట్ వేసుకుందాము. మసాలా అండి మనకు అవసరం ఉంటే మన చిక్కుడుకాయ కర్రీలో వేసుకోవచ్చు అండి, లేకుంటే లేదండి, అది మన ఇష్టం. వేసినా బాగుంటుందండి, మసాలా వేయకున్నా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తయారు చేసుకోండి. ఏమండి చిక్కుడుకాయ అండి బరువు తగ్గుతారండి. వీక్లీ 1 టైం తయారు చేసుకోనండి తింటే చాలా బరువు తగ్గుతారండి, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఏమండి మన కర్రీ రెడీ అయిందండి, మీరు తప్పకుండా రెడీ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.